sorry ass DJ. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్యాప్ కట్లో వచ్చేసి నేమ్ జూమింగ్ ఎఫెక్ట్ ఎలా అయ్యాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. క్యాప్ కట్ యాప్ ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మన ఫోటో వీడియోల గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మనము ఫోటోలోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ని సెలెక్ట్ చేసుకునేసి యాడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. టెక్స్ట్లోకి వెళ్ళేసి యాడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇప్పుడు మన నేము టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకునేసి మనం ఫాంట్ చేంజ్ చేసుకునేసి బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు వచ్చేసి 2000 మనం నేమ్ టైప్ చేసుకున్నాం కదా, దాన్ని చిన్నది చేసుకునేసి కీ యానిమేషన్ అప్లై చేసుకుందాం. పైన కీని టచ్ చేసి కింద టెక్స్ట్ లేయర్ని ఫ్రంట్కి జరిపి నెక్స్ట్ 2000 మనం టెక్స్ట్ని ఫుల్గా జూమ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫుల్ జూమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ క్యాప్ కట్ లోగో ఉంది కదా, దాన్ని డిలీట్ చేసేస్తాం. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకుందాం. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా, ఆ వీడియోని బ్యాక్గ్రౌండ్ వీడియోని సెలెక్ట్ చేసుకునేసి యాడ్ పైన క్లిక్ చేస్తే టైం లైన్లోకి వచ్చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వీడియోని ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. ఫుల్ స్క్రీన్ చేసుకునేసి ఈ టెక్స్ట్ వీడియోని టచ్ చేసి ఓవర్లే చేసుకోవాలి. టెక్స్ట్ లేయర్ పైన టచ్ చేసి కింద కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ స్ప్లిట్ అనేసి వస్తుంది. దానిపైన క్లిక్ చేసి డార్క్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా ఎలా ఎడిట్ చేయాలో. ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎక్స్పోర్ట్ చేసుకుందాం.